సంచలనం. సినిమాల్లో అయినా పాలిటిక్స్లో అయినా ఆయన ఏం చేసినా సెన్సేషనే. ఆయన భావజాలం కూడా సంథింగ్ డిఫరెంట్. కమ్యూనిస్టు ఆదర్శాలు అంటే అతనికి ఇష్టం. అలా అని కామ్రేడ్ కాదు, హిందుత్వ ఎజెండాతో గొంతెత్తుతున్నారు. అలా అని పవన్ కళ్యాణ్ బీజేపీ లీడర్ కాదు, అన్ని మతాలను గౌరవిస్తానంటారు. నమ్మిన మతాన్ని ఫాలో అవుతానని చెప్తున్నారు. బీజేపీకి మించి హిందుత్వ ఎజెండాను ఎత్తుకొని తిరుమల లడ్డూ ఇష్యూను పీక్ లెవెల్కు తీసుకెళ్లారు. జనసేనాని పూర్తిగా హైందవ సేనాని అయిపోతున్నారా? పవన్ డిక్లరేషన్ కూటమికి ప్లస్సా మైనస్సా? భగభగ మండే భగత్ సింగ్ అడుగులు ఎటువైపు? హిందుత్వ ఎజెండాతో పవన్ దూకుడు. వారాహి డిక్లరేషన్తో సంచలనం. పవన్ డిక్లరేషన్ కూటమికి ప్లస్సా మైనస్సా? జనసేనాని జనం మెచ్చిన సేనాని అయ్యారు. ఇప్పుడు హైందవ సేనానిగా మారుతున్నారు. నిష్టగా దీక్షలు చేస్తూ హైందవ ధర్మం కోసం పోరాటమంటూ బీజేపీని మించిన ఎజెండాతో దూసుకెళ్తున్నారు. తిరుమల లడ్డు ఇష్యూలో పవన్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు లడ్డూ వివాదాన్ని ఎంతవరకు అడ్రస్ చేయాలో అంతే ప్రస్తావించి తరువాత సైలెంట్ గా ఉండిపోయారు. ఒకవేళ మాట్లాడినా ఆలయ పవిత్రతను దెబ్బతీశారని చెప్పారే తప్ప ఇతర మతాల ప్రస్తావన తేలేదు. పవన్ కళ్యాణ్ మాత్రం లడ్డూ ఇష్యూను పీక్స్ కు తీసుకెళ్లారు. ఇతర మతాల విషయంలో ఇలాగే జరిగితే ఊరుకుంటారా? సనాతన ధర్మం మీద మాట్లాడకూడదంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రాయశ్చిత్త దీక్ష చేసి తరువాత వారాహి డిక్లరేషన్ ప్రకటించడంతో పాటు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని గళమెత్తుతున్నారు. అంతేకాదు, సనాతన ధర్మానికి ఇబ్బందులు ఎదురైతే చూస్తూ ఊరుకోనని అంటున్నారు. ఎంతకైనా వెళ్లి తేల్చుకుంటామని చెప్పారు. రాజకీయాలను కూడా పక్కనబెట్టి ముందుకు సాగుతానని కూడా చెబుతున్నారు. హిందుత్వం విషయంలో ఏపీ బీజేపీ నేతలెవరూ ఈ స్థాయిలో రియాక్ట్ కావడం లేదు. కానీ జనబలమున్న పవన్ హిందుత్వ ఎజెండాను భుజానికెత్తుకున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ ఉందని అనేసి ఊరుకుంటే 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇలానే జరిగిందని ఏకంగా అయోధ్యకు పంపిన లడ్డూ ప్రసాదాలను ప్రస్తావిస్తూ అగ్గిరాజేస్తున్నారు పవన్. వారాహి సభలో సూడో సెక్యులరిజం అంటూ సేనాని మాట్లాడిన మాటలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి. అయితే బీజేపీని మించి పవన్ హిందుత్వ ఎజెండా ఎత్తుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకు ఆయన అంతగా రియాక్ట్ అవుతున్నారనే దానిపై రకరకాల చర్చలు ఉన్నాయి. బీజేపీకి దగ్గరయ్యేందుకే పవన్ పూర్తిస్థాయి హైందవ సేనాని అయిపోయారని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. పవన్ ధర్మాగ్రహం వెనుక ఆయన ఆలోచనలు ఆయనకు ఉన్నాయంటున్నారు. అయితే కూటమిలో ఉంటూ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ వీర హిందుత్వ గళం వినిపించడం ద్వారా కూటమికి ప్లస్ చేస్తున్నారా లేక మైనస్ చేస్తున్నారా అన్నదే చర్చ అవుతోంది. టీడీపీ మాత్రం అన్ని మతాలను సమానంగా చూస్తామని, సెక్యులరిజమే తమ ఎజెండా అంటోంది. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ మాత్రం హిందుత్వ గళం ఎత్తుకున్నారు. ఒక విధంగా పవన్ చేస్తున్న ప్రకటనలు బీజేపీకి ఆనందంగానే ఉంటాయి. కానీ టీడీపీనే ఇబ్బందుల్లో పడుతోందని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఏపీ కూటమి సర్కార్లో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఉమ్మడి పౌర స్మృతితో పాటు ముస్లిం రిజర్వేషన్ల రద్దు వంటి నిర్ణయాల మీద ఎన్నికల వేళ గట్టిగానే మాట్లాడింది. ఇప్పుడు వక్ఫ్ బోర్డు రద్దు అంటోంది కేంద్రం. దానికి సంబంధించిన బిల్లు ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెడతారని అంటున్నారు. దానిమీద టీడీపీ జనసేన స్టాండ్ ఏంటో కూడా స్పష్టం కానుంది. అయితే లడ్డూ ఇష్యూ తరువాత కూడా పవన్ వారాహి డిక్లరేషన్ మీద మరింత జోరు పెంచుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. వారాహి డిక్లరేషన్ మీద ఇదే దూకుడుతో పవన్ ముందుకెళితే ఏపీలో సరికొత్త రాజకీయాలకు తెరదీసే అవకాశం ఉంటుందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.